అదే అన్న, థ్యాంక్ యూ సో మచ్ వంశీశేఖర్ అన్న, లవ్ యూ. సప్తగిరి గారు టాపిక్ మీరే తెచ్చారు కాబట్టి ఇప్పుడు అంటే వాళ్ళని రికమెండ్ చేసింది అనిల్ రావిపూడి గారా వంశీశేఖర్ వాళ్ళని రికమెండ్ లేదు, చేయలేదండి, అలా చేయలేదు. అది లేదు, నిజంగా సీరియస్ చేయలేదు, అది మేమే డిసైడ్ అయ్యాం. అన్న శేఖర్ అన్న అయితే ప్రియాంక శర్మ గారు ఇక్కడే అంటే వాళ్ళే చెప్పారు చాలా మంది హీరోయిన్స్ వద్దన్నారు ఈ క్యారెక్టర్ కమీడియన్ పక్కన అని చెప్పి. సో మీరు ఈ రోల్ యాక్సెప్ట్ చేసేటప్పుడు నెక్స్ట్ మూవీస్ ఎఫెక్ట్ అవుతాయి అని ఏమన్నా ఆలోచించారా? డెఫినెట్లీ ఆ థాట్ వచ్చింది, ఐ విల్ బి వెరీ ఆనెస్ట్. కానీ నేను ఇక్కడ పని చేయడానికి వచ్చాను. యాజ్ అన్ యాక్టర్ I am answerable to the people I worked with. But ఈ స్క్రిప్ట్ చూసిన తర్వాత ఒక ఛాలెంజ్లా అనిపించింది ఈ క్యారెక్టర్ నాకు. బికాజ్ నేను అవుట్ అండ్ అవుట్ కామెడీ ఇప్పటి వరకు అటెంప్ట్ చేయలేదు. అండ్ సమ్వేర్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ లైక్ దిస్ బికాజ్ టిల్ నౌ నేను చేసిన మూవీస్లో మోస్ట్లీ ఐమ్ లైక్ వెరీ సాఫ్ట్ స్పోకన్ ఎమోషనల్ అమ్మాయి క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్స్ చేశాను నేను. ఫస్ట్ టైం I feel as an actor, comedy is one of the most challenging genre. It's always very difficult. Not every actor cannot be a good comedian, but every comedian can be a good hero or actor, however you want to take it. So, నిజంగా నేను సప్తగిరి గారు ఉన్నారు, వాళ్ళు చెప్పారు నాకు. But I took 2 days time, కానీ I didn't want to lose the work. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు వచ్చిన స్టార్డమ్ అయినా రికాగ్నిషన్ అయినా అది ఆడియన్స్ నుంచి వస్తుంది మాకు. ఐ నెవర్ కేమ్ టు ది ఇండస్ట్రీ విత్ దట్ స్టార్డమ్ ఆర్ రికాగ్నిషన్. ఐ ఎర్న్ దాట్, ఐ గాట్ ఇట్ బికాస్ ఆఫ్ ద వర్క్ ఐ డూ. సో ఫర్ మీ మై వర్క్ ఇస్ ది ప్రయారిటీ. అండ్ నాకు నచ్చిన స్క్రిప్ట్ నేను చేస్తా. నాట్ జస్ట్ పెళ్ళికాని ప్రసాద్ తర్వాత కూడా ఇఫ్ ఐ లైక్ ద స్క్రిప్ట్, ఐ లైక్ ద క్యారెక్టర్, and if I find it challenging, I will continue doing such films. I don't care. I am very proud of this film. I'm very proud of this team, and I'm very happy. And definitely March 21st ki movie chusin tarvata, you will tell me that, oh, that was a great decision that you took. I hope that happens. సప్తగిరి గారు అయితే ఇందాక మాట్లాడుతూ అన్నారు కదా చాలా మంది హీరోయిన్లు రిజెక్ట్ చేశారు అని చెప్పి, వాళ్ళని ఏమన్నా టార్గెట్ చేస్తారా నెక్స్ట్? బేసికల్లీ ఇండస్ట్రీలో ఒక